ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 3 లక్షల రుద్రాక్షలతోని మీరు శివుడికి రుద్రాభిషేకం అయితే చేశారు. సో ఆ 3 లక్షలతో చేయడానికి గల కారణం ఏంటి? నేను కూడా విన్నాను, 1,00,00,000 రుద్రాక్షలతో ఆ గుడిని తీర్చిదిద్దుతామన్నారు. మీ పోచంపల్లి దేవాలయాన్ని తీర్చిదిద్దుతారు. అసలు ఆ రుద్రాక్షలతోనే ఎందుకు సంకల్పించారు మీరు? అసలు మనమందరము ఎన్నో రకాల లక్ష అర్చనలు చూసాం. లక్ష బిల్వార్చన చూసాము, లక్ష పుష్పార్చనలు, ఇవన్నీ ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం. ఈ పత్రాలతోటి పుష్పాలతోటి చేసేటువంటి అర్చనలు ఎన్ని చేసినా మర్నాటికి నిర్మాల్యంగా వాటిని తీసి విసర్జించేస్తున్నాం, పక్కన పడేస్తున్నాం. ఏమి చేసుకోవట్లేదు వాటిని. 2వ రోజు 3వ రోజు అట్టి పెడితే అవన్నీ దగ్గర నుంచి బూజు బట్టి పాడైపోతుంది. అంటే మనం చేశాము కొని ఆన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో మనం పెట్టుకోలేకపోతున్నాంగా. ఇప్పుడు మారేడు ఉంది, అసలు ఇవి ఎందుకు చేయాలి అంటే మారేడు ఉంది. మారేడుతో అర్చన చేయటం వలన మధుమేహం ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. కొన్ని పూర్వకాలంలో ఆ దళాలతో అభిషేకం చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంత బస్తాలతో ఇంటికి తెచ్చుకొని వాటిని ఆరబెట్టుకునేవారు. చక్కగా ఆరబెట్టుకొని పొడి చేసుకొని భోజనానికి ముందు ఆ పొడి నోట్లో వేసుకునేవారు. ఇప్పుడు కూడా మధుమేహానికి అది ఉపయోగకరంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనిషి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడని చెప్పి. కానీ ఇవాళ రోజుల్లో ఏమైంది? చేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. అన్నీ కూడా 2 రోజులు 3 రోజులు ఇది ఏమవుతున్నాయి, బూజు పట్టేసి పాడైపోతున్నాయి. పాడైపోయిన వస్తువు ఏదైనా ఉందా? ఆ వస్తువు రుద్రాక్ష. ఇప్పుడు మనం అభిషేకం చేసిన తర్వాత 10 సంవత్సరాలు పక్కన పెట్టిన దానికి ఏం కాదు, ఫోన్ ఉత్తే ఏమన్నా పోతుంది, ఏమవుతుంది దానికి. అటువంటిది 1,00,00,000 రుద్రాక్షలతోటే రుద్రాక్ష మండప నిర్మాణం చేయాలి అనేటువంటిది. ఎందువల్ల చేయాలి అంటే ప్రతి ఒక్క మనిషి తన చివరి శ్వాస విడిచేలోపు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలి. అది అనితర సాధ్యం. ఎట్లా? ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలంటే అంగుళం ఉన్నా చాలు. ప్రతిష్ఠ చేయాలంటే అతనికి వివాహం అయి ఉండాలి, 6 నెలలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అది సాధ్యంగానే కాదు. అందుకనే శివాలయ ప్రతిష్టలకి దాదాపుగా యతీశ్వరులే వస్తూ ఉంటారు. లేదంటే మానసికంగా కొంతకాలం సన్యాసంలో దీక్ష తీసుకొని ఉంటారు, అటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు శివాలయానికి రారు. అది అందరి వలన కాదు. మరి ఇప్పుడు ఎట్లా? ఆ శివలింగ ప్రతిష్ఠ కనుక చేయకపోతే రుణం తీరదు. రుణగ్రస్తుడిగా మరలా 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 జన్మిస్తూనే ఉంటారు. ఇది పూర్తిగా నిర్వీర్యం అవ్వాలి, రుణం అనేటువంటిది లేకుండా ఉండాలి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలి అని చెప్పి అనుకుంటుంటారు. ఇటువంటి రుణం లేకుండా ఉండాలి, జన్మరాహిత్యం కావాలి. అంటే ఏంటంటే రుద్రాక్ష. రుద్రాక్ష అంటే ఎక్కడి నుంచి వచ్చింది? రుద్రుడి నుంచే సంభవించింది. నా రుద్రో రుద్రమర్చయేతు, రుద్రాభిషేకం, రుద్రపారాయణ, రుద్రజపం అన్నీ రుద్రుతోటే వచ్చినటువంటిది. ఆ రుద్రాక్ష మీరు నేను పుట్టించింది కాదు. ఆయన దగ్గర నుంచి భూమి మీదకి వచ్చి శాఖోపశాఖలుగా వృక్షోపవృక్షాలుగా అది వృద్ధి చెందుతుంది. ఆ రుద్రాక్షని ఆయనకే ఇచ్చినట్లయితే ఓకే. కానీ అంటే ఆ శివలింగాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం, ప్రతిష్ఠ చేయలేకపోతున్నాం. ఆ రుద్రాక్షనే ఆయనకి ధారదత్తం చేస్తే ఆయన నుంచి వచ్చిందే కదా. నేను ఇచ్చి మనకిచ్చిందే ఆయన అనే ఒక ఉద్దేశం దృష్టిలో ఉంచుకొని సకల మానవాళికి కూడా ఆ ఒక్క శివలింగ ప్రతిష్ఠ చేసినటువంటి ఫలితం లభ్యం కావాలి. శివలింగం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? నీరు మైనస్లోకి వచ్చి 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 రాయిలాగా తయారవుతుంది. కానీ రుద్రాక్షట్లాగా సాక్షాత్తు ఆయన నుంచే వచ్చింది. కాబట్టి ఆ ఒక్క 1,00,00,000 రుద్రాక్షలతో రుద్రాక్ష మండపం నిర్మిస్తే అవకాశం ఉన్నంత వరకు కూడా అందరు రుద్రాక్షలు మనకు అందిస్తారు. లేదా దాని నిమిత్తం ధనమైన అందిస్తారు. ఆ ధనంతో రుద్రాక్షని తీసుకొచ్చి ఆలయం మొత్తం రుద్రాక్ష మండపంగా ఏర్పాటు చేస్తే లోపల స్వామివారు నిలబెట్టినట్టయితే కనుక ఈ తరతరాలు కూడా తరిస్తాయి కదా అనే ఒక ఉద్దేశంతో సంకల్పం చేశాం. సరే, కొంతమంది చెప్పా, ఒక మాల 108 రుద్రాక్షలు ఉంటాయి, 600 రూపాయల వరకు అందించండి అన్న. కొంతమంది అందించుకుంటూ వచ్చారు, కొంతమంది ఒక మాల ఇచ్చారు, కొంతమంది 10 మాలలకి అందించుకుంటూ వచ్చారు. మొన్న 3 లక్షల రుద్రాక్షలు తెప్పించాం. అవి ప్రతి ఒక్క రుద్రాక్షకి మీరు చూడండి, ఆ రంధ్రం ఒకవైపే ఉంటుంది, రెండో వైపు ఉండదు. చెట్టు నుంచి కోయించి పెచ్చు ఒలిపించి తెప్పించేసాం. సమయం పట్టింది, రూపాయి ఖర్చు అయింది. నార్మల్గా అయితే మనకి అంత ఖర్చు కాకపోవచ్చేమో. నా చెట్టు నుంచి ఎప్పుడో కోసేసినవి ఉంటాయి, నాకు ఎలాగని చెప్పి చెట్టు నుంచి కోయించి ఆరబెట్టించి, అది కూడా వీడియోస్ తెప్పించా చూపించడానికి అని చెప్పి ఆ రుద్రాక్షలు తెప్పించాం. వాటికి ఏంటంటే మళ్ళీ రంధ్రం పెట్టాలి, రెండో వైపు, ఒకవైపు వస్తుంది రంధ్రం. నాకు అవే కావాలని చెప్పి తెప్పించానండి. 3 లక్షల రుద్రాక్షలు మొన్న అభిషేకం చేశా. ఇంకా 97 లక్షల రుద్రాక్షలు మనకు కావాలి. ఆలయంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నడిచే ప్రాంగణం, కూర్చుంటే మన వీపిట్ల గోడగా అనుకుంటాం,
ఆ ప్రాంగణం మినహాయిస్తే, ఎటు చూసినా రుద్రాక్ష మినహాయిస్తే ఇంకొకటి అక్కడ మనకు కనిపించదు. కానరాదు. అలా పరిపూర్ణంగా రుద్రాక్ష మండపమే ఎందుకు చేయాలి అని అంటే, ఎవరెవరైతే దాన్ని కనీసం దర్శిస్తారో వాళ్ళకి కూడా మనసులో కలుగుతుందిగా, అరే ఇంత చక్కగా ఇన్ని రుద్రాక్షలతో ఇలా చేశారు, మనం కూడా ఇస్తే బాగుండేది అని ఒక ఆలోచన కలుగుతుంది. ఆలోచన కలిగితే ఏదో ఒక రోజు ఒక రుద్రాక్ష ఇవ్వగలుగుతారు కదా. ఆ రకంగా కూడా వాళ్ళ యొక్క వంశానికి ఈ యొక్క రుణం అనేటువంటిది లేకుండా సుఖంగా ఉంటారు. ఈ వంశం ఈ రుణం అనేటువంటిది తిరుగుతూ అక్కడక్కడే మనిషిని ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ఇది లేకుండా పూర్తిగా రుణ విమోచనం అనేటువంటిది కావాలి అని అంటే శివలింగ ప్రతిష్ఠ అది చేయలేం కనుక అంతకాలంగా ఉండి రుద్రాక్ష, ఆ రుద్రాక్షతో నిర్మించిన మందిరంలో ఈశ్వరుడు స్థానముగా నిలబడి ఉంటాడు. అందులో మనం చూసాం 360 శివలింగాలు చుట్టూతో ఉన్నాయి. ఆయన పైన ఎప్పుడు వర్షం పడుతున్నట్టుగా నీళ్లు పట్టేటట్టుగా అనేక ఏర్పాట్లు చేసాం. ఇప్పుడు ఆ గోడలకి ఇవన్నీ ఉన్నాయి కదండి, పిల్లర్స్, ఆ వాటిని చుట్టుకుంటూ ఎటు చూసినా రుద్రాక్షే. అందులోకి వచ్చి 7 రాత్రులు నిద్ర చేసి బయటకు వస్తే క్యాన్సర్ వ్యాధితో సహా దాదాపుగా నయమైపోవాలని ఒక సంకల్పంతో ఇప్పటి సుమారుగా 22-23 లక్షల పంచాక్షరిని ధారదత్తం చేశాం. 28,000 రుద్రాన్ని కూడా పారాయణ మొదలుపెట్టాం, ధారదత్తం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ లక్ష్మీ గణపతి హోమం అది ధారదత్తం చేస్తాం. ఇన్ని రకాల మంత్రాలను ఇక్కడ ధారదత్తం చేయడం వలన ఈ హైదరాబాద్నే కాదు, తెలంగాణనే కాదు, ఎక్కడ వాళ్ళైనా సరే రుగ్మతులతో వచ్చినప్పుడు 7 రాత్రులు నిద్ర చేస్తే 8వ రోజు మధ్యాహ్నానికి వాళ్ళకి తెలియకుండా శరీరం అనేటువంటి తేలిక పడాలి. తద్వారా భగవంతుడి యొక్క ఉనికి ప్రపంచానికి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఆ ఆలయం గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. శ్వేతనాగులు కాపలాగా ఉన్నటువంటి ఆలయానికి ప్రతిరోజు దాని చుట్టూతో తిరుగుతుంది ఎంతోమంది చెప్పడం జరిగింది. నేను మీ స్టూడియో ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏమిటి అంటే, ఇప్పటికీ మనం 3 లక్షల రుద్రాక్షలు తెప్పించాము. ఇంకా 97 లక్షల రుద్రాక్షలు మనకు కావాలి. 108 రుద్రాక్ష మాల 600 రూపాయలుగా అంతం జరిగింది. మీరందరూ దానికి సహకరించినట్లయితే యథాశక్తిగా ఓపిక ఉంది 10 మాలలు 15 దండలు ఇవ్వచ్చు. లేదు ఒక దండ నుంచి అయినా మొదలుకొని అందరూ కనుక మాకు ధన వస్తువు రూపంలో సహకరించినట్లయితే సంవత్సర కాలం వ్యవధి పూర్తయ్యే సమయానికి మొత్తం 1 కోటి రుద్రాక్షలతో ఆలయాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దాలి అనేటువంటిది సంకల్పంలో మేము ఉన్నాము. దానికి మంత్రయుక్తం అంటే నా దగ్గర ఉంది. మొన్న 3 లక్షల రుద్రాక్షలు కొంతమంది కొంత డబ్బు ఇచ్చారు, మిగిలిన డబ్బు వేసుకున్నాం తీసుకొచ్చాం. ప్రతిసారి అంతంత డబ్బు వేసుకుని తీసుకురావడం నా ఒక్కడి వల్ల అయ్యేటువంటిది కాదు. 100 మంది 1000 మంది సహకరిస్తే అది పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. అందరూ దృష్టిలో ఉంచుకొని ఆ 1 కోటి రుద్రాక్ష మందిరం ఏదైతే ఇప్పుడు చెప్పడం జరిగిందో దాన్ని ముందుకు నడిపించడానికి ధన వస్తువు రూపేణ సహకరించగలరు. ఎందువల్లనంటే ఆ ఆలయం పూర్తయిన తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కరికి దానిలో ఉండేటువంటి మంత్రశక్తి ఏ స్థాయిలో ఉన్నది అనేటువంటిది. శ్వేతనాగు అనేటువంటిది ఎలా అక్కడ సంచరిస్తుంది అనేటువంటి విషయం ఎంతోమందికి ఇప్పటికే తెలుసు. అది కూడా యోగం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రత్యక్షం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం, ఒక క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దాలి. ఆలయం పూర్తయిన తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర మనం డబ్బు తీసుకోకుండా దాన్ని వాళ్ళకి కావాల్సింది కూడా అందజేయాలని ఒక ఉద్దేశంలో ఉన్నాము. అయితే అది నడిపించాలి, నిర్మాణం పూర్తి కావాలంటే ధన వస్తు రూపంలో నాకు సహకారం అవసరము. కాబట్టి భారతీయ శంకరపీఠం నుంచి నిర్వహిస్తున్నటువంటి 1 కోటి రుద్రాక్ష మండపానికి భక్తులందరూ కూడా సహకరించి ఒక మాల 108 ఉండేటువంటి రుద్రాక్ష మాలకు 600 రూపాయల నుంచి మీ యథాశక్తివాన్ ఏ వగ్గు స్వాధ్యాయ ధర్మేనా మీ శక్తిని అనుసరించి ధనవస్తు రూపంలో అందించి ఆలయాన్ని పూర్తిగా నిర్మాణం అవ్వుటకు సహకరించి జయప్రదం చేయగలరని చెప్పి కోరుతున్నాను. అంతే. థ్యాంక్ యూ సార్. 1 కోటి రుద్రాక్షల మండపం గురించి చాలా చక్కగా చెప్పారు, ఎందుకు అక్కడ నిర్వహిస్తున్నారు కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.